ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 21 తేదీన 2021న భుజరంగరావు ప్రభాకర్ రావు ఓ వ్యాపారవేత్తని సోమాజిగూడలోని ఎస్బీఐ కార్యాలయానికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ డేటా చూపించి బెదిరించినట్టు తెలుస్తుంది. తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధిత వ్యాపారవేత్త తెలిపాడు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారి అంజనీ కుమార్కి తాను ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నాడు. తన ఫిర్యాదుపై అనుమానం ఉంటే అప్పటి కాల్ డేటాను పరిశీలించాలని బాధిత వ్యాపారవేత్త డిమాండ్ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంబంధంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అందరి కాల్ డేటాను పరిశీలించాలని కోరుతున్నాడు. సోమాజిగూడ ఎస్ఐబి కార్యాలయానికి తనను తీసుకెళ్లిన యాంకర్ శాంబశివరావు పాత్ర పైన సమగ్ర విచారణ జరపాలని బాధిత వ్యాపారవేత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శాంబశివరావు, భుజరంగరావు, ప్రభాకర్ రావుల కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాధిత వ్యాపారవేత్త కోరారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిట్ కోటిరెడ్డి అందిస్తారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటి ప్రతిరోజు కొన్ని సంచలనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఎంత లోతైన పరిశోధన జరిగినప్పటికీ కూడా వాస్తవాలు కొన్ని మరుగున పడుతున్నాయేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే వీరంతా కూడా ట్యాపింగ్ని ఉపయోగించి హవాలా వ్యాపారులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ వ్యాపారులు, ఇలా రకరకాల సెక్టార్లకు సంబంధించినటువంటి వ్యక్తులను బెదిరింపులకు పాల్పడి వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు. దీనన్నింటికీ బాధ్యుడిగా ప్రధానమైనటువంటి నిందితుడిగా అప్పుడు ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు కీలకమైనటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అయితే ప్రభాకర్ రావు కాడే ఈ పరిశోధన ఆగిపోవడం అనేది విచిత్రంగా అనిపిస్తోంది. ఎటు నుంచి చూసినా A1గా ప్రభాకర్ రావుని చేయడానికి అవకాశం లేదు అనేది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదట ఈ డిపార్ట్మెంట్ అన్నింటికీ హెడ్గా పోలీస్ బాస్గా వ్యవహరించినటువంటి డీజీపీ ఉండాలి. డీజీపీ కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే డీజీపీకి తెలియకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వీటికి పాల్పడ్డారు అనేటువంటి అవకాశం ఉండదు. ఆ రోజు డీజీపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి పైన ఇంతవరకు ఈ అంజనీ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని పైన ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పరిశోధన కూడా ముందుకు వెళ్తున్నట్టు మనకి కనిపించడం లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆయన పరిధిలో ఉన్నప్పుడు అందులో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ ఇతర అంశాలు కానీ ఏవైనా సరే ఖచ్చితంగా అతను బాధ్యత వహించాలి మొట్టమొదట. సో అతనికి తెలిసే ఇవన్నీ జరిగినాయి అని అనుకోవడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నంతకాలం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించాడనేటువంటి విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. దీనికి సంబంధించినటువంటివి ఆరోపణలు ఎన్నో ఆయన ఎదుర్కొన్నారు కూడా. విపక్ష పార్టీలు కూడా దీనికి సంబంధించి ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అలాంటప్పుడు ఒక డీజీపీని పక్కన పెట్టి ఈ పరిశోధన ప్రభాకర్ రావు దగ్గర నుంచి దిగువకు వెళ్తూ వస్తోంది. ఇది కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేయించినప్పటికీ మొట్టమొదటి ఆదేశాలు ఖచ్చితంగా డీజీపీ స్థాయి వ్యక్తి నుంచే వెళ్తాయి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అంశం. ఇది అంతా ఒక కోణం. అంటే విచారణ జరగాల్సినటువంటి తీరులో మొత్తం మీద ఉన్నత స్థాయి వర్గాలు, పొలిటికల్ మాఫియా, ఖచ్చితంగా మాఫియానే మనం చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే రాజకీయాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక మాఫియాలా వ్యవహరించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారనేది మనకి కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఫలానా వ్యాపారి, ఫలానా లేకపోతే వజ్రాల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, బంగారు వ్యాపారం, లేకపోతే హవాలాను ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తించి అతన్ని కన్సల్ట్ ఎవరైతే ప్రభాకర్ రావు కానీ లేదా ఈ భుజంగరావు లేదా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి ఈ బేరాలు కుదిర్చినటువంటి మధ్యవర్తులు ఎవరు ఉన్నారు? ఈ కోణంలో కూడా పరిశోధన జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపించడం లేదు. సార్ కోటిరెడ్డి సార్, కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని ప్రధాన నిందితులుగా చూడాలి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో అది మొదటి నుంచి నేను చెప్తున్నటువంటి అంశమే. ఫస్ట్ ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావు A1గా మొదలైన తర్వాత ప్రభాకర్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, లేకపోతే తిరుపతన్న, ఆ తర్వాత గట్టుమల్లు, ఇలా రకరకాల వ్యక్తులు అందరూ పోలీసు అధికారుల నుంచి వస్తోంది. పరిశోధన, ఈ అన్వేషణ ఎక్కడైతే ఉందో ఈ కేసు విశ్లేషించే దగ్గర ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొదలవటంతో ఆ దిగువ స్థాయి వ్యక్తులు వీరందరి దగ్గర మాత్రమే ఆగిపోతూ ఉంది. నిజానికి ఈ కేసులో ప్రథమ నిందితుడిగా చేర్చాల్సినటువంటి వ్యక్తి అప్పుడు డీజీపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన కనుసన్నల్లోనే ఈ ఎస్ఐబి కూడా పనిచేసింది అనేది వాస్తవం. సో
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఆయన ఇదంతా చేశారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశమే. ప్రభాకర్ రావు భుజంగరావులకి ఇంతకుముందు చెప్తున్నాను, మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మీడియాలో యాంకర్గా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఒక వ్యాపారిని బెదిరించి వీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళతోటి ఆ బెదిరింపుల కోణంలోనే దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా బేరం సాగించాడు అనేది వాస్తవం. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. సంబంధిత వ్యాపారి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా జరిగినటువంటిది అక్టోబర్ 21, 2021 డేట్తో సహా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్కి పిలిచి మరి తన దగ్గర నుంచి ఎవరైతే శ్రీధర్రావు దగ్గర నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకొని అప్పటికప్పుడు ఆ నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు మించినటువంటి దురాగతం ఇంకా ఏముంటుంది? ఇది మనకు తెలిసినటువంటిది. బాధితులు వరుసగా బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారని తెలియదు. దాదాపు పార్టీ ఫండ్గా కానీ ఇవి అక్రమాల్లో కానీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ విధంగా వసూలు చేశారనేది వాస్తవం. దీనికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ సాంబా అనేటువంటి వ్యక్తి భుజంగరావుకి కీలకంగా వ్యవహరించాడు. ప్రభాకర్ రావుకి తానే కీలకంగా వ్యవహరించాడు. ఏ వ్యక్తులు ఫోన్ అయితే ట్యాప్ చేశారో ఆ ట్యాప్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బేరసారాలు సాగించడం, వారందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా బెదిరించి ఈ డబ్బు నగదంతా కూడా చేతులు మారడానికి వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ సాంబా. సో ఇక్కడ దర్యాప్తులో ఉండాల్సినటువంటి కోణం ప్రస్తుతం అధికారులు ఉన్నతాధికారులను వదిలేసి మధ్య నుంచి మొదలవుతోంది. అలాగే దిగువ స్థాయిలో వీళ్ళందరికీ మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఎవరైతే ఈ బెదిరింపులకి లోఫర్లు ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ నీచానికి పాల్పడి ఈ వ్యక్తులందరినీ తీసుకెళ్లి వాళ్ళకి సరెండర్ చేయడానికి ప్రయత్నించారు, అలాంటి వ్యక్తులను కూడా వదిలేస్తూ వచ్చారు. దీనికి పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం కూడా లేదు. ఈ భుజంగరావుకు సంబంధించిందో లేదా మనం ఆరోపిస్తున్నటువంటి సాంబాకు సంబంధించిందో కాల్ డేటా ఒకటి తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కోటిరెడ్డి, వ్యాపారాలు హావాలా మనీకి సంబంధించి వ్యక్తులను టార్గెట్ చేసిన వ్యాపారపై చర్యలు ఎలా ఉంటాయి? సహజంగానే వ్యక్తి ఇది ఒక రకంగా మనం ఒక కిడ్నాప్ కేసు ఎలా బెదిరిస్తారో, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను కానీ డబ్బుల కోసం ఎలా బెదిరిస్తారో, అలాగే ఏదైనా సరే ఒక బ్లాక్మెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా వ్యవహరిస్తారో ఇది కూడా అదే తరహాలో చూడాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు పార్టీ ఫండ్ పార్టీ మీద అభిమానంతో ఇచ్చేటువంటి వ్యక్తులను మనం పక్కన పెడితే కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ అంతర్గత విషయాలు లేదా వాళ్ళ వ్యాపార రహస్యాలని వాళ్ళు రికార్డ్ చేసి వాటిని ఆధారంగా వాళ్ళ ఎదురుగా పెట్టి ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, మీరు ఇన్ని కోట్లు ఇవ్వాలి అని ఖచ్చితంగా బేరాలు ఆడి మరీ వసూలు చేసినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి మీ పిల్లల్ని హత్య చేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి దురాఘాతం చేసే దౌర్భాగ్యులకి వీళ్లకు తేడా ఏంటి? వీరంతా కూడా కాకి వేసుకున్నటువంటి వ్యక్తులు లేదా మీడియా ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులు. సో వీరందరినీ కూడా ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు మొత్తాన్ని కూడా వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీరు వ్యవహరించినటువంటి తీరే అందుకు నిదర్శనం. ఇన్ని 100 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటినీ కూడా రకరకాల మార్గాల్లోకి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ సాంబా ద్వారా ఇవన్నీ జరగడం అనేది మరీ యాదృచ్ఛికమైతే కాదు, ఖచ్చితంగా ఎంతో కాలం నుంచి వారికి ఉన్నటువంటి అనుబంధం అని మనం చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. కోటిరెడ్డి, ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ విభాగాన్ని దుర్వినియోగం చేసి సంపాదించిన సొమ్మును ఏం చేసే అవకాశం ఉంది? ప్రభాకర్ రావు చేసినటువంటి దురాఘాతాలకు సంబంధించినటువంటివి వరుసగా రోజు కథనాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సో అతను ఈ డిపార్ట్మెంట్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రణీత్ రావు అనేటువంటి ఒక టీం, దిగువ స్థాయిలో ఉన్నటువంటి టీం ఇదంతా. ప్రణీత్ రావు కింద పనిచేసినటువంటి ఒక 50 మంది ఒక సైన్యంలాగా పనిచేశారు ప్రభాకర్ రావు ఆధీనంలో. సో ప్రభాకర్ రావు ఆదేశాలను భుజంగరావు ఆదేశాలని రాధాకిషన్ రావు లేదంటే తిరుపతన్న ఇంకొకడు ఎవరన్నా సరే వీరందరూ కూడా దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే వ్యవస్థని రక్షించి ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి విభాగంలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళంతా కూడా వ్యవహరించినటువంటి తీరు. ఇక వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసినటువంటి సొమ్మును వైట్గా మార్చడానికి వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం మనకు తెలుస్తున్నంత వరకు కూడా చాలా 100% క్లియర్గా కనిపిస్తున్నటువంటిది రియల్ ఎస్టేట్ అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదు. సో తన బావమరిది తన వియ్యంకుడు ద్వారా ప్రభాకర్ రావు మ్యాన్ బూమ్ రియల్ ఎస్టేట్ అని ఒకటి చేశారు.
అలాగే ఈ రవీంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయన వియంకుడిగా, ఆ రవీంద్రరావు ఈ పార్ట్నర్గా ఉన్నటువంటి మురళీకృష్ణారెడ్డితో కలిపి మళ్ళీ మ్యాక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఇంకొకటి ఏర్పాటు చేశారు. ఈ రెండింటి ద్వారా వచ్చినటువంటి వందల కోట్ల రూపాయల్ని మొత్తం రియల్ ఎస్టేట్లోకి తరలించారు. ఇక మ్యాన్ భూమ్ కంపెనీకి సంబంధించి అయితే శంకరపల్లి దగ్గర వివిధ ప్రాంతాలలో వివాదాస్పద భూములన్నింటినీ తీసుకొని ఈ రికార్డులు ఏ అయితే కాల్ రికార్డులు ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళందరినీ కూడా బెదిరించి వీటన్నిటిని వెంచర్లు వేసి వందల కోట్ల రూపాయల వ్యాపారానికి సిద్ధపడ్డారు. సో మొత్తం కూడా వీళ్ళంతా రవీంద్రరావు ద్వారా కావచ్చు, లేదా సాంబశివరావు ద్వారా కావచ్చు, లేదు అంటే ఇంకా ఈ మ్యాన్ భూమికి సంబంధించి అశ్విన్ రావు అని చెప్పి ప్రభాకర్ రావు బహుమర్ది ద్వారా కావచ్చు, ఇవన్నీ చేశారు. ఇంకా దీనిలో ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ప్రభాకర్ రావు తన కుమారుడి ఇన్వాల్వ్మెంట్ని కూడా ఇందులోకి తీసుకురావడం మరింత విశేషం. ఎందుకంటే ఈ వ్యాపార రంగానికి సంబంధించిన అన్నింటినీ ఓవరాల్గా వీళ్ళని బినామీలుగా పెట్టి తనని తెరపైకి తీసుకొచ్చి మొత్తంగా అయితే ప్రభాకర్ రావు తన కుమారుడు బావుమరిది వియ్యంకుడి ద్వారా ఈ మొత్తాన్ని రియల్ ఎస్టేట్కి తరలించారు. ఇందులో ఆ రియల్ ఎస్టేట్కి తరలించిన దాంట్లో రవీంద్రరావుకి భాగస్వామిగా ఉన్నటువంటి మురళీకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. సో విచారణ కోణం కూడా ఆ వైపు నుంచి ఈ డబ్బునంతా కూడా ఎటు తీసుకెళ్లారు. నిజానికి ఇదంతా ఈడీ పరిధిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా, ఎందుకంటే ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించి కానీ ఇవన్నీ కూడా వైట్ మనీగా సంపాదించింది కాదు, అందరినీ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా వసూలు చేసినటువంటి డబ్బు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టాల్సినటువంటి అంశం కూడా దీనిలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కోటిరెడ్డి, ఈ కేసు ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది? నిజానికి ఈ కేసు ఒక్క రోజులో పూర్తవుతుందని చెప్పుకోవడానికి కూడా ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే ఈ పరిశోధన ప్రస్తుతం ప్రభాకర్ రావు దగ్గర నుంచి దిగువకు వెళ్తుందని చెప్పాను. ప్రభాకర్ రావుతో మొదలుపెట్టి ఏవన్గా చేర్చారు. ఆ తర్వాత నుంచి ఇక రాధాకిషన్ రావు, భుజంగరావు, లేకపోతే తిరుపతి అన్న, ఇలా గట్టుమల్లుని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు కానిస్టేబుల్ని తీసుకున్నారు. ఈ టీంలో పనిచేసినటువంటి చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి ప్రణీత్ రావుని ఒక 10 రోజుల పాటు విచారించారు. ఇదంతా కూడా అఫీషియల్ వెర్షన్లో మాత్రమే ఇప్పటి వరకు జరిగినటువంటిది. నిజానికి అఫీషియల్గా జరిగినటువంటి వెర్షన్ కాకుండా వీళ్ళు పాల్పడ్డటువంటి అక్రమాలకు సంబంధించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ ఉంది, దీనికి సంబంధించి కేసీఆర్ ఆదేశాలు, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా, లేదా షాడో సీఎంగా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఆదేశాలు ఉన్నాయా, లేదు వీళ్ళిద్దరి తర్వాత పార్టీని నడుపుతున్నటువంటి హరీష్ రావు ఆదేశాలు ఉన్నాయా, ఇవన్నీ ఆ తర్వాత ఇటీవలనే ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితకు సంబంధించినటువంటి ప్రమేయం ఏంటి, ఆ కుటుంబం మొత్తం కేసీఆర్ కుటుంబానికి ఇందులో ఉన్నటువంటి పాత్ర ఏంటి అనే దిశలో ఒక కోణంలో జరగాల్సినటువంటిదైతే వీరంతా కూడా ఎంతమంది వ్యాపారులను బెదిరించారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు, వీటిల్లో ఎవరెవరు ఎంత షేర్ తీసుకున్నారు, తీసుకున్నటువంటి షేర్ అంతా కూడా ఏ మార్గంలో వెళ్ళిపోయింది, ఇవన్నింటినీ కూడా వెయిట్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు ఏంటి, వీళ్ళకి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి సాంబా లాంటి వ్యక్తుల ప్రమేయం ఏంటి, ఈ సాంబా ఎవరు అసలు, ఇతనికి భుజంగరావుకి ఉన్నటువంటిది, ఇతనికి సాంబాకి ప్రభాకర్ రావుకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, వీళ్ళిద్దరు కాలంలో ఏమేమి మాట్లాడుకున్నారు, ఎంతమంది వ్యాపారుల దగ్గర నుంచి వీళ్ళు బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలు చేశారు అనే దాని మీద పరిశోధన జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు వేసినటువంటి వెంచర్లు ఏవైతే ఉన్నాయో, మ్యాన్ భూమ్ కావచ్చు, మ్యాక్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈ వెంచర్లో నిజంగానే ఇక్కడ అడ్డదారులో సంపాదించినటువంటి అమౌంట్ మొత్తాన్ని చేసేసి ఈ ప్రాజెక్టులను కనుక చేపట్టి ఉంటే సంబంధిత మొత్తానికి సంబంధించినటువంటి ఆ బాధితుల దగ్గర నుంచి ఇప్పటికే కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ రియల్ ఎస్టేట్లో వాళ్ళంతా ఇప్పుడు బాధితులుగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సంఖ్య క్రమంగా వందల వేల సంఖ్యలోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ కేసు ఇప్పుడిప్పుడే తేలేటువంటిది అవకాశం మనకు కనిపించడం లేదు. నిన్ననే కొంతవరకు కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి కాపీలో చాలా క్లియర్గా టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద పెట్టారు. గతంలోనే అంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885ని సవరించి 2023లో ఇండియాకు సంబంధించినంత వరకు కూడా చేశారు. అయితే ఈ ఒక్క కేసు కాకుండా దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే సివిల్ వీటికి సంబంధించిన క్రిమినల్ రికార్డు ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్లో కిడ్నాప్లకు సంబంధించి ఏమేమి చేస్తారో ఇవన్నిటినీ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి ఒక నేరం చేయడమే కాకుండా ఈ నేరానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు, అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీరందరినీ నిందితులుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే కనుక చేర్చేట్లయితే ఇది బహుశా ఇంకా భారీ స్థాయిలో ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు తేలుతుంది అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఏమీ కనిపించడం లేదు. అయితే మొదటి నుంచి ఈ కోణం పరిశోధన జరుగుతున్నటువంటి కోణమే కొంత విచిత్రమైనటువంటిది. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఖచ్చితంగా ఏ కుటుంబంలో అయినా సరే పిల్లలు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కానీ తప్పు చేశారు అంటే
వాళ్ళని పెంపకంలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వచ్చినటువంటి లోపాలన్నింటికీ కుటుంబ పెద్ద ఏ విధంగా బాధ్యత వహిస్తాడో, సో ఈ కేసులో కూడా అలా బాధ్యత వహించాల్సినటువంటి పాత్ర ఖచ్చితంగా దీనికి అప్పుడు డీజీపీగా వ్యవహరించినటువంటి అశ్వనీ కుమార్ మీద ఉంది. అశ్వనీ కుమార్ని ఇప్పటివరకు ఈ పరిశోధనలో తీసుకురాకపోవడమే విచిత్రంగా కనిపిస్తుంది. ఆయన ప్రమేయం లేకుండా ఈ ఒక ఇంటిలో జరిగినట్లే ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నటువంటి ఆయనకు తెలియకుండా ఇవన్నీ కూడా ఒక చిన్న స్థాయిలో జరగలేదు. ఇది 2019లో స్టార్ట్ చేశారు. 2019 నుంచి 2023 ప్రభుత్వం అధికారం కోల్పోయి కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది అని తెలిసే రోజు వరకు జరిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన రోజు మాత్రమే ఈ హార్డ్ డిస్క్లు ఇతర అంశాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం, వాటన్నింటిని తీసుకువెళ్ళి పూర్తిగా మూసీ నదిలో పడవేయడం, లేదా వికారాబాద్ అడవుల్లో పడేసామని చెప్పడం, ఇవన్నీ కూడా దీనికి ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరు? ప్రణీత్ రావు ఇందులో పాత్రధారి మాత్రమే, కానీ సూత్రధారులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక దీనికి సంబంధించి ఓపెన్గానే నిన్న కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చాడు. కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చేస్తే చేశాము అయితే ఏంటి అనేటువంటి ఇంకా ఆ బరి తెగింపునకు అర్థం ఏంటో ఇప్పటివరకు అర్థం కావడం లేదు. తప్పు చేసినటువంటి వ్యక్తి చేస్తే చేశాము ఎవరేం చేస్తారు అనే తరహాలో మాట్లాడారు అంటే వాళ్ళ తెగింపు తత్వము లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఆ బరి తెగింపుకు అర్థం ఏంటో తెలియడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా దీనిపైన చాలా ఫేస్ చేశాడు. మొదటిగా ఈ వ్యాపారులను బెదిరించడానికి ముందే విపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో సహా అతన్నే టార్గెట్ చేసి ఒక వార్ రూమ్నే ఏర్పాటు చేశారనేది చాలా కీలకం. ఇక ఇప్పటికి సంబంధించి ఈ కేసీఆర్ కుటుంబంతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కూడా తెర మీదకు వస్తూ ఉంది. అయితే ఆయన నాకు వాళ్ళెవరూ తెలియదు వీళ్ళెవరూ తెలియదు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి మాటలు చెప్తున్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు కోసమే వరంగల్ జిల్లాలో ఒక వార్ రూమ్ ఏర్పాటైంది. అలాగే ఆయన ఫామ్ హౌస్లో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు అంటే ఆయన ఇందులో ఎంత కీలకంగా వ్యవహరించారనేది మనం చూడాలి. ఎవరిని ఇందులో అంటే విపక్ష నాయకులనే మనం చెప్పుకోవడానికి లేదు, స్వపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా అసమ్మతివాదులుగా ఉంటారనో ఇంకొకటో ఏదన్నా అభిప్రాయం కలిగినప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయటం వంటి ప్రయత్నాలు జరిగిన దానిలోనే అప్పట్లో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూసే ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. 100 కోట్ల వసూలు వెనుక కూడా ఇదే ఉంది. నిజానికి పార్టీ ఫండ్లు ఇటీవలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ విడుదల చేసినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్లో కనుక చూసినట్లయితే మొదటి స్థానంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉంటే, రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఉంటే, మూడవ స్థానంలోకి వచ్చేప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంది, 4వ స్థానం బీఆర్ఎస్ది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకుంది. ఇవన్నీ నిజంగానే స్వచ్ఛందంగా ఇచ్చారా? ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి దురాఘాతాలకి ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు, ఇవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది బాధ్యతలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇందులో బాధితుల సంఖ్య నేను చెప్తున్నాను ఇప్పుడే. అది బాధితుల సంఖ్య ఈ రోజున మనకి కనిపిస్తున్నది కేవలం 5-10 మంది. నిన్న ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. అంతకుముందే ఆల్రెడీ బండి సంజయ్ కానీ రఘునందన్ రావు వంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేశారు. వారంతా కూడా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పడం వరకు ఓకే, కానీ దీనికి సంబంధించి కొన్ని వందల మంది వ్యాపార వర్గాలు, రియల్ ఎస్టేట్ కానివ్వు లేదా జ్యువెలరీ కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో బాధితులుగా ఉన్నారు. వీరంతా బయటకు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి కొంత భరోసా అవసరం ఉంది. ఆ భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీదే ఉంది. ఆ దిశలో కూడా ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. దాన్ని మనమేం తప్పు పట్టడానికి లేదు. కానీ బట్ ఆ భరోసా వాళ్ళకు వచ్చినప్పుడు ఈ బాధ్యతల సంఖ్య 100 వేలలో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇది ఒక హైదరాబాద్కే పరిమితం కాకపోవడమే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే వరంగల్, ఇలా రూరల్ ప్రాంతాల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి లేదా ఇప్పుడు విభజిత 33 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అందరూ నాయకులు, అందరు వ్యాపారులను టార్గెట్ చేయడమే ఇక్కడ మరింత విశేషం. ఏదైతే హైదరాబాదు రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారానికి కానీ, ఐటీ రంగానికి కానీ అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది అని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులుగా స్థిరపడుతున్నటువంటి వ్యక్తులు ఒక రకమైనటువంటి భయాందోళనకి గురి చేసేటువంటి వాతావరణాన్ని గడిచిన 10 ఏళ్ల కాలంలో సృష్టించారు. మొదటి దఫా అధికారంలో ఉన్నప్పటికంటే రెండవ దఫా అధికారంలో ఉన్నప్పుడు సాగించినటువంటి
అరాచకాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిర్మాణాల పేరుతోటి ఇంకా ఇతర పేర్లతోటి చేసినటువంటి దురాఘాతాలన్నీ ఒక ఎత్తు అయితే మిగతా అంశాలన్నీ కూడా మరో ఎత్తుగా మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి బాధితులు అంత పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు, కానీ రాబోయే రోజుల్లో ఇది వందల సంఖ్యలోకి చేరే అవకాశం ఉంది. ఎందుకు ఒక భుజంగరావు ప్రభాకర్ రావు ఫోన్ కాల్స్ లిస్టు, వాళ్ళతోటి మధ్యవర్తిత్వం వహించినటువంటి ఈ సాంబా వంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యాంకర్ సాంబా లేదా బంకు సాంబా అని పిలుస్తుంటారు, ఈ బంకు సాంబా లాంటి వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళ కాల్ డేటాను కనుక బయటికి తీస్తే ఆ బాధితుల సంఖ్య ఆటోమేటిక్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరందరూ కూడా ఎవరి ఫోన్ కాల్ డేటాని వాళ్ళు రికార్డ్ చేశారో ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని తీసుకొని పూర్తిగా ఆ ఫలానా వ్యక్తికి సంబంధించింది ఇది అని ఈ సాంబా లాంటి వ్యక్తికి అప్పగించడం, ఈ సాంబా లాంటి వ్యక్తి పూర్తిగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళను మరింతగా బెదిరించి ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా చేసేందుకు భుజంగరావు ఉన్నాడు, మీరు రండి అని అక్కడికి తీసుకెళ్ళడం, ఇంటెలిజెన్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం. నేను ఇంతకుముందే చెప్పాను, శ్రీధరావుకు సంబంధించినటువంటిది అక్టోబర్ 21, 2021 కూర్చోబెట్టి అతన్ని ఎంత బెదిరింపులకు పాల్పడి అప్పటికప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేశారు అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది లేదా ఒక వ్యాపారికి సంబంధించినటువంటి విషయంగా మనం చూస్తే చాలా సిగ్గుసేట్ అవుతుంది. ఎందుకంటే అది నిరంతర ప్రక్రియగా సాగింది. నిరంతర ప్రక్రియగా 2019 నుంచి అంటే 2020, 21, 22, 23 దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఇది సాగింది. రోజు టార్గెట్గా ఒకరో ఇద్దరినో వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఈ సంఖ్య ఎంత ఉంటుంది? సంవత్సరానికి 300 రోజులు పనిచేశారనుకున్నా, లేదు 200 రోజులే పనిచేశారనుకున్నా కూడా కనీసం 4 సంవత్సరాల్లో వాళ్ళు 1000 మందికి పైగా ఇలా బ్లాక్మెయిల్ తోటి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. సో బాధితుల సంఖ్య 100 వేలల్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 21, 2021 భుజంగరావు ప్రభాకర్ రావు ఓ వ్యాపారవేత్తని సోమాజిగూడలోని ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ డేటా చూపించి బెదిరించినట్టు తెలుస్తుంది. తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధిత వ్యాపారవేత్త తెలిపాడు. అప్పటికి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారి అంజనీ కుమార్కి తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. తన ఫిర్యాదుపై అనుమానం ఉంటే అప్పటి కాల్ డేటాను పరిశీలించాలని బాధిత వ్యాపారవేత్త డిమాండ్ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంబంధంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అందరి కాల్ డేటాను పరిశీలించాలని కోరుతున్నాడు. సోమాజిగూడ ఎస్ఐబి కార్యాలయానికి తనను తీసుకెళ్లిన యాంకర్ శాంబశివరావు పాత్ర పైన సమగ్ర విచారణ జరపాలని బాధిత వ్యాపారవేత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శాంబశివరావు, భుజంగరావు, ప్రభాకర్ రావుల కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాధిత వ్యాపారవేత్త కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 21, 2021 భుజంగరావు ప్రభాకర్ రావు ఓ వ్యాపారవేత్తని సోమాజిగూడలోని ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ డేటా చూపించి బెదిరించినట్టు తెలుస్తుంది. తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధిత వ్యాపారవేత్త తెలిపాడు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారి అంజనీ కుమార్కి తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. తన ఫిర్యాదుపై అనుమానం ఉంటే అప్పటి కాల్ డేటాను పరిశీలించాలని బాధిత వ్యాపారవేత్త డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల సంబంధంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అందరి కాల్ డేటాను పరిశీలించాలని కోరుతున్నాడు. సోమాజిగూడ ఎస్ఐబి కార్యాలయానికి తనను తీసుకెళ్లిన యాంకర్ శాంబశివరావు పాత్ర పైన సమగ్ర విచారణ జరపాలని బాధిత వ్యాపారవేత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శాంబశివరావు, భుజంగరావు, ప్రభాకర్ రావుల కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాధిత వ్యాపారవేత్త కోరారు. దీనిపై మరింత సమాచారం కోటిరెడ్డి అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ లో డీసీపీ మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్లను ఎందుకు విచారించడం లేదు? కోటిరెడ్డి చెప్పండి. యాక్చువల్గా ఏదైనా సరే తప్పు జరిగింది అంటే తన పరిధిలో ఉన్నటువంటి విభాగాలలో జరుగుతున్నటువంటి తప్పులకి ఎవరైనా ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్గా వ్యవహరించినటువంటి వ్యక్తులే ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిశోధన మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ కోణాలన్నీ ఇక్కడ నుంచే మొదలవుతున్నాయి. ప్రభాకర్ రావు చీఫ్గా ఉన్నాడు, ప్రభాకర్ రావుని అతను అంటే ఓఎస్డీగా పెట్టేశారు ఆల్రెడీ అనేటువంటి కోణం నుంచి ప్రభాకర్ రావు దగ్గర నుంచి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి డీజీపీగా ఉన్నటువంటి ఆ అంజనీ కుమార్ కానీ, లేదు అంటే తర్వాత వచ్చినటువంటి మహేంద్ర కానీ, వీళ్ళెవరూ కూడా దీనిపైన తెలియని వాళ్ళలాగా ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇవి.
ఒకటి రెండవ కోణం, ఎవరైతే ఫిర్యాదు చేశారో శ్రీధర్రావుకి సంబంధించినటువంటి కాల్ రికార్డుని తీసుకువచ్చి ఆయన ఆఫీసులో కూర్చొని బెదిరించినటువంటి వ్యక్తి ఈ సాంబా అనేటువంటి వ్యక్తి అక్కడికి రావడం, ఇది అంతా కూడా నీకు సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తిగా అన్నీ కూడా పోలీసుల కంట్రోల్లో ఉన్నాయని చెప్పి ఒక బెదిరింపుకు పాల్పడి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. 5 కోట్లు డిమాండ్ చేసినప్పుడు ఎవరైతే అంటే దీనికి సంబంధించిన 5 కోట్లది అంత కాదు అంటే తీసుకెళ్ళి సోమాజిగూడలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో కూర్చోబెట్టి మొత్తం మీద ఇతని మధ్యవర్తిత్వంతో దాన్ని 2 కోట్ల రూపాయలు స్పాట్లో ఇచ్చేలాగా మొత్తం ఒప్పందం చేశారు. అంటే ఖచ్చితంగా ఈ మధ్యవర్తిత్వం ఇచ్చినటువంటి వ్యక్తి పాత్ర చాలా కీలకం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది దాన్ని ఎక్కడా కూడా మనం ఓవర్లుక్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతనే ఇందుకు పాల్పడ్డాడని చెప్పడానికి మనకి క్లియర్గా ఆధారాలు కనిపిస్తున్నాయి. అతని కాల్ రికార్డుని కనుక తీసేట్లయితే అవన్నీ కూడా ఓపెన్గానే మనకి కనిపించేటువంటి అవకాశం ఉంది. 5 కోట్ల రూపాయలని 2 కోట్ల రూపాయలకు మాట్లాడినటువంటి వ్యక్తి ఇతర వ్యక్తులు ఎంతమందిని ఈ ప్రలోభాలకు గురి చేశాడు, ఈ బెదిరింపులకు గురి చేశాడు అనేది కూడా చాలా క్లియర్. ఇంతవరకు సాంబా పాత్ర ఓకే, అంటే నగరంలో ఉన్న కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారులు ఫోన్ ట్యాపింగ్కి గురైనటువంటి వాళ్ళను బెదిరింపులకు పాల్పడి ఈ ప్రభాకర్ రావు, భుజంగరావు అనేటువంటి వ్యక్తుల దగ్గరకు తీసుకువచ్చి వాళ్ళతోటి ఈ సెటిల్మెంట్ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సాంబా చేశాడు అనేది చాలా క్లియర్గా మనకి కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఆ రోజు కాల్ రికార్డు తీస్తే కూడా స్పష్టంగా, ఆ రోజు కాదు అసలు గడిచినటువంటి 4 ఏళ్ల కాల్ రికార్డు తీస్తే చేస్తున్నటువంటి అన్ని దురాఘాతాలు బయటపడతాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళతోటి సాన్నిహిత్యం కోసం, ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం నిరంతరం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం సాంబా చేస్తున్నాడు అనేది అందరికీ కనిపిస్తున్నటువంటి వాస్తవం. వాళ్ళ దగ్గరికి అంటే ఇలాంటి వ్యక్తిని చేరదీస్తారని మనం అనుకోవడానికి లేదు, కానీ బట్ ఉన్నటువంటి వాస్తవం ఏంటి, నిరంతరం డిప్యూటీ సీఎం ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను దగ్గర అవ్వడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక తన వ్యవహారం బయటకు వచ్చేట్లయితే ఇలాంటి మిగతా తాను చేసినటువంటి రకరకాల అక్రమాలు, బెదిరింపులకు పాల్పడినటువంటి మొత్తం బయటకు వచ్చేట్లయితే తన జీవితం ఎక్కడే స్మాష్ అవుతుంది అనేటువంటిది ఒక భయం. అందుకోసమే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం, గతంలో ఉన్నటువంటి తనకి తెలుగుదేశం పార్టీలో కానీ గతంలో ఉన్నటువంటి ఈ పరిచయాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం, నిరంతరం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజం. ఇక రెండవది, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సాంబా బెదిరించి తర్వాత 2 కోట్లకు సెటిల్ చేశారు శ్రీధర్రావుకు సంబంధించిన ఇష్యూ అని చెప్తున్నాను, ఈయన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇలా జరుగుతోంది అని చెప్పి కన్సర్న్ డీజీపీలు ఎవ్వరూ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగా జరగలేదు అంటే ఇమీడియట్గా తన డిపార్ట్మెంట్లో జరుగుతున్న దాని మీద తను యాక్షన్ తీసుకునేవాడు. అప్పటికే ఈ విషయం బయటకు వచ్చి ఉండేది. సో తను ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని మీద దృష్టి పెట్టలేదు అంటే జరుగుతున్నటువంటి తతంగం మొత్తం కూడా వాళ్ళందరికీ తెలుసు. అందులో వీరు క్లియర్గా భాగస్వాములు అని చెప్పుకోవడానికి ఆస్కారం కనిపిస్తోంది. అందుకే ఈ భాగస్వాములు కాకపోయేట్లయితే ఇమీడియట్గా ఎవరైనా అంటే ఒక తప్పు జరుగుతూ ఉంటే ఉపేక్షించేటువంటి వ్యక్తులు ఎందుకుంటారు? అంత ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రం మొత్తానికి పోలీస్ బాసుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉపేక్షించేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో అంజనీ కుమార్ పాత్రను కూడా ఇక్కడ తీసుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి మొత్తం మనం ప్రభాకర్ రావు లేదా భుజంగరావు వీళ్ళంతా రియల్ ఎస్టేట్లోకి రవీంద్రరావు ద్వారానో, లేకపోతే మురళీకృష్ణారెడ్డి ద్వారానో, లేకపోతే అశ్విన్ కుమార్ ద్వారానో, లేదు అంటే తన కుమారుడు ద్వారానో, ప్రభాకర్ రావు కుమారుడు ద్వారానో, ఎవరైనా వీళ్ళందరి ద్వారా మార్చారు అని మనం చెప్తున్నాం. కానీ ఇందులోంచి అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి డీజీపీల స్థాయి వ్యక్తులకు ఎంత వాటా వెళ్ళిందనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా బయటికి తీస్తే తప్పితే వీళ్ళ ప్రమేయాన్ని, వీళ్ళ పాత్రని మనం బయటికి తీసి చూసేటువంటి అవకాశం కనిపించదు. అది ఎందుకంటే తప్పు ఖచ్చితంగా జరిగింది అనేటువంటిది మొదట తెలియదు అనుకున్నా కూడా ఫిర్యాదు వచ్చిన తర్వాత అయినా తెలిసే అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ సందేహించడానికి ఉన్నటువంటి ఆస్కారం. ఇది జరిగినటువంటి రోజు కూడా క్లియర్గా సంబంధిత శ్రీధర్రావు చెప్తున్నారు. 21 అక్టోబర్ 2021 ఆ రోజే 5 కోట్ల రూపాయల బేరాన్ని 2 కోట్ల రూపాయలకు ఈ సాంబా అనేవాడు మార్చి మొత్తం మీద 2 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు వసూలు చేశారు. తర్వాత కూడా ఆ బెదిరింపులు కొనసాగటం వల్లనే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీకి 13 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. అంటే ఇవన్నీ కూడా వరుసగా మనకి ఇప్పుడు కొన్ని కంపెనీలు, ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి కంపెనీలు వంటివి అయితే ఖచ్చితంగా వాళ్ళు వేరే లబ్ధి పొందడం కోసం ఇచ్చారనేటువంటి ఆరోపణలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ రెండింటి మధ్య వాస్తవం ఎంత అనేది అదంతా కూడా ప్రభుత్వం చూడాల్సిన అంశం.
కానీ ఈయనకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి ఎలాంటి ఇది లేకుండా అసలు సంబంధమే లేకుండా కేవలం తన మానాన్న లో ప్రొఫైల్లో తన వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి శ్రీధర్రావును కూడా బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తీసుకున్నారు అనేది చూస్తే ఖచ్చితంగా ఇందులో సాంబా ప్రమేయం దగ్గర నుంచి డీజీపీ ప్రమేయం దాకా అందరే కనిపిస్తాయి. అందుకే మొదటి నుంచి చెప్తున్నదే ప్రభాకర్ రావు దగ్గర నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ కాకుండా డీజీపీ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈ డిపార్ట్మెంట్ చేసినటువంటి దురాఘాతాలన్నీ కూడా ఒక స్పైవేర్ తీసుకురావడం అంత సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే ఎక్కడైనా ఉగ్రవాద చర్యలు వీటిని పరిశీలించడం కోసం మాత్రమే ఇవన్నిటిని ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగిస్తారు. దానికి కూడా అనుమతి ఉంటుంది. ఇక విదేశాలు ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి ఇలాంటివి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కావాలి. అవి ఏమీ లేకుండా ఇక్కడికి తీసుకురాగలిగారు అంటే ఎంత ఉన్నత స్థాయిలో ఈ అక్రమాలు జరిగాయి అనే దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సైన్యం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు ఎలాగో అలాగే వందల మందితోటి వీళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం అంటే ప్రత్యేకంగా దీనికోసమే కాన్సన్ట్రేట్ చేశారు. నేను ఇందాక చెప్పాను, నిన్న కేటీఆర్ ఏదో సందర్భం మాట్లాడుతూ ఈ రోజున కనీసం జరిగినటువంటి తప్పు గురించి సిగ్గుపడుతున్నటువంటి దాఖలాలు కూడా లేకుండా తను మాట్లాడుతూ చేస్తే చేశాం ఏంటి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నటువంటి నేతలు అధికారం పోయిన తర్వాత కూడా ఆ రోజు బరితెగించారు, ఈ రోజున కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి తీరు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 21, 2021న భుజంగరావు ప్రభాకర్ రావు ఓ వ్యాపారవేత్తని సోమాజిగూడలోని ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ డేటా చూపించి బెదిరించినట్టు తెలుస్తుంది. తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధిత వ్యాపారవేత్త తెలిపాడు. అప్పటి డీసీపీ మహేందర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారి అంజనీ కుమార్ని తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. తన ఫిర్యాదుపై అనుమానం ఉంటే అప్పటి కాల్ డేటాను పరిశీలించాలని బాధిత వ్యాపారవేత్త డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల సంబంధంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అందరి కాల్ డేటాను పరిశీలించాలని కోరుతున్నాడు. సోమాజిగూడ ఎస్ఐబి కార్యాలయానికి తనను తీసుకెళ్లిన యాంకర్ శాంబశివరావు పాత్ర పైన సమగ్ర విచారణ జరపాలని బాధిత వ్యాపారవేత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సాంబశివరావు, భుజంగరావు, ప్రభాకర్ రావుల కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాధిత వ్యాపారవేత్త కోరారు. దీనిపై మరింత సమాచారం పొలిటికల్ అరవింద్ చెప్పండి. అంటే ఒకవైపు సాంబశివరావుకి సంబంధించినటువంటి వివాదము కొత్తగా ఇప్పుడు చర్చలోకి వస్తే, మరోవైపు గతంలో డీజీపీలుగా పనిచేస్తున్న అంజనీ కుమార్, మహేందర్ రెడ్డికి సంబంధించిన వివాదం కూడా చర్చలోకి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా తనని ఎస్ఐబి కార్యాలయానికి పిలిచిన డేటు, టైంతో సహా, అదే సందర్భంలో తనకి జరిగినటువంటి వ్యవహారంలో పాత్రదారులు ఎవరు, దీనికి సూత్రధారులు ఎవరు అంటూ శ్రీధర్రావు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించిన డిమాండ్ తోటి ఈరోజు కొత్తగా ఈ అంశం మళ్ళీ చర్చలోకి వచ్చింది. కొత్త పేర్లు రావడంతో పాటు దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి బెదిరింపులు, ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి మిగతా వ్యవహారాలు అన్ని కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు డీజీపీని కూడా మరోసారి, అంటే మిగతా ఉన్నతాధికారులతో పాటు డీజీపీని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పిలవాలి అనేటటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 21, 2021న భుజంగరావు ప్రభాకర్ రావు ఓ వ్యాపారవేత్తని సోమాజిగూడలోని ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ డేటా చూపించి బెదిరించినట్టు తెలుస్తుంది. తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధిత వ్యాపారవేత్త తెలిపాడు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారి అంజనీ కుమార్ని తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. తన ఫిర్యాదుపై అనుమానం ఉంటే అప్పటి కాల్ డేటాను పరిశీలించాలని బాధిత వ్యాపారవేత్త డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల సంబంధంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అందరి కాల్ డేటాను పరిశీలించాలని కోరుతున్నాడు. సోమాజిగూడ ఎస్ఐబి కార్యాలయానికి తనను తీసుకెళ్లిన యాంకర్ శాంబశివరావు పాత్ర పైన సమగ్ర విచారణ జరపాలని బాధిత వ్యాపారవేత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సాంబశివరావు, భుజంగరావు, ప్రభాకర్ రావుల కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాధిత వ్యాపారవేత్త కోరారు.